మర్చిపోయిన కారణాన్ని బట్టి దేవుడు వారితో మాట్లాడటము మానేసిన దినాలు అవి. అందుకొరకే పరిచర్లో ప్రభావం లేదు. ఈరోజు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నీకు ఎప్పుడైతే దేవునితో సహవాసం స్ట్రాంగ్ ఉంటుందో, ఎంతగా నువ్వు దేవుని చేత నింపబడతావో, ఎంతగా దేవుని వాక్యంతో నువ్వు సమయం గడుపుతావో, అంతగా నీ పరిచర్యకు ఏమొస్తుంది? అధికారం వస్తుంది, రుజువు వస్తుంది, సీల్ వస్తుంది. డోంట్ కాంప్రమైజ్ ఇన్ దిస్ ఏరియా. దేవునితో సమయం గడిపే విషయంలో దయచేసి రాజీ పడతాం. అందుకొరకే ఆదమును నిర్మించిన మరుసటి రోజే ఆయన ఎవరితో సమయం గడపాలంటే దేవునితో సమయం గడపాలి. విశ్రాంతి, దేవునితో సమయం గడపాలి. నువ్వు లోక పనులు పెట్టుకోకు. అన్ని పనులు లేకుండా తిరిగి అందుకొరకే ప్రభు ఒక మాట, మాట విస్తారమైన పనులు పెట్టుకుందంట. ఆమె చేసిన తప్ప కరెక్టే కదా. మరి పరిచయం జరగాలంటే ఎవరు భోజనం వండాలి, ఎవరు చూసుకోవాలి, ఎవరు ఆ పనులని సిద్ధపరిచి పెట్టాలి? అయితే ప్రభు అన్నాడు, నీకు అవసరమైనది ఒక్కటే. అదేంటంటే మరి ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకో. యేసు ప్రభు పాదాలు ధరించేంత కూర్చొని ఆయనతో సహవాసం గడిపి ఆయన చెప్పింది ఎప్పుడైతే నింపబడతావో అది ఒక్కటే మనకు అవసరమే. దట్ ఈస్ ద ప్రయారిటీ. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో పరిచర్లో ఆటోమేటిక్గా డిఫరెన్స్ కనిపిస్తుంది. దేవుని చేత నింపబడిన వ్యక్తి దేవుని వాక్కు చెప్పినప్పుడు బైబిల్ సెలవిస్తుంది తెలుసా అండి, దేవుని వాక్కు దేవుని దర్శనం నెరవేర్చుకోవడానికి కొరకు ఆయన ఎంతటి రోషం గల దేవుడు అంటే, ఇర్మియా గ్రంథం 1:12 ఏమని రాస్తుంది తెలుసా? ఐ విల్ వాచ్ దట్ ఐ విల్ పర్ఫార్మ్ మై వర్డ్. నా వాక్యం నెరవేర్చడానికి నేను ఎదురు చూస్తున్నాను అని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి ఇర్మియా గ్రంథం 1:12 త్వరగా చదవండి. యెహోవా నీవు బాగా కనిపెడితేవి, నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆత్రపడుతున్నాను. అందుకొరకే దేవుని మాట నీ మాట అయితే నీ మాట నెరవేర్చడానికి దేవుడు ఏం చేస్తాడు? ఆత్రపడతాడు. ఎప్పుడైతే దేవుడు ఆత్రపడతాడో, ఎప్పుడైతే నీ చెప్పిన మాట నెరవేరుతుందో ఆటోమేటిక్గా ప్రజలందరూ కూడా ఏమొస్తుందండి? ప్రజలందరికీ ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. అప్పుడు నువ్వు చెప్పిన మాటకి గౌరవం వస్తుంది. అప్పుడు నీ చెప్పిన మాటకి ఆటోమేటిక్గా ప్రభావం, ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. ఏ దైవజనం మీరు కావాలంటే లిస్ట్ తీసుకొని చూడండి.